నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. భీమవరం కలెక్టరేట్లో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్సీసీ దినోత్సవ వేడుకలు. 3 కిలోమీటర్ల పరుగుతో ఐక్యతను చాటి చెప్పిన క్యాడెట్లు. తణుకు ఎల్ఐసి కార్యాలయం ముందు కొనసాగిస్తున్న ఏజెంట్ల నిరసన దీక్షలు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా దువ్వ జడ్పీ హైస్కూల్లో ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చురుగ్గా సాగుతున్న స్వర్ణ గ్రామ పంచాయతీల కార్యక్రమం. పరిశీలించిన గ్రామీణ అభివృద్ధి శాఖ విస్తరణ అధికారి ముప్పిడి. లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై చర్యలు తప్పవు. రాజమండ్రిలో హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. నీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం. ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామ్మూర్తి. అపారైడి నమోదు అత్యంత కీలకం. అమలాపురంలో విద్యార్థులకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకన్న ఆలయ ప్రాంగణంలో కొనసాగిన కార్తీక మాసం బిల్వార్చన పూజలు. కిక్కిరిసిన ఆలయం. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బాల్ వివాహ ముక్త్ భారత్ అనే ప్రచార కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ముందుగా ఈ తరహా వివాహాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. వాటిని ప్రోత్సహిస్తే అమలు చేసే చట్టాలపై రూపొందించిన సమాచార గోడ ప్రతిని ఆవిష్కరించారు. వీటి కారణంగా బాలిక విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేయడమేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్, డిఎంహెచ్ఓ మహేశ్వరరావు, విద్యాశాఖ సహాయ సంచాలకులు కె సంధ్యలు పాల్గొన్నారు. దేశంలో ఐక్యతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఎన్సీసీ దినోత్సవాన్ని బుధవారం తణుకు ఎస్కేఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో ఐక్యతా రాన్ పేరుతో కలిసి పరిగెత్తి సమైక్యతను చాటారు. 3 కిలోమీటర్ల ఈ పరుగును కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తాను మాట్లాడుతూ బహుళ భాషలు, ఆచారాలు, సంప్రదాయాలు, అనేక కులాలు, మతాలతో నిండి ఉన్న భారతదేశం ఒకే మాటతో నడిచేందుకు ఐక్యత అవసరమని చెప్పారు. ఈ భావాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరీబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. భారతదేశ అభివృద్ధికి హితోధికంగా సహకరిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తణుకు ఎల్ఐసి కార్యాలయం ముందు ఏజెంట్లు నిర్వహిస్తున్న నిరవధిక ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఈ మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలు చేసి నినాదాలిచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి పెంచిన మినిమం పాలసీని ఎప్పటి మాదిరిగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి పాలసీలపై విధించిన జీఎస్టీ రద్దు చేయాలని, పాలసీలపై పెంచిన రేటును తగ్గించాలని వారు కోరారు. పాలసీలు తీసుకునేందుకు తగ్గించిన వయసు 50 సంవత్సరాల నుంచి ఎప్పటి మాదిరిగా 55 సంవత్సరాలుగా కొనసాగిస్తూ 60 సంవత్సరాల వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సంఘ అధ్యక్షులు వైవి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎంఏవివిఎస్ఎన్ మూర్తి, ముఖ్య నాయకులు వై సత్యనారాయణ, ఎన్ మాణిక్యాలరావు, డి వెంకటేశ్వరరావు, బుద్దాల శ్రీనివాస్, ఏ రామారావు, సిహెచ్ జగదాంబ, వై మీనాక్షిలు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగానికి 1976లో చేసిన సవరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించడం సంతోషంగా ఉందని న్యాయ పోరాట సమితి రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ బుధవారం తణుకులో పేర్కొన్నారు. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ప్రవేశికను సవరించే అధికారం ఉందంటూ అధికరణం 368ని ప్రస్తావించడం ప్రత్యేకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. లౌకిక సామ్యవాద పదాలపై అభ్యంతరం తెలుపుతూ రాజ్యసభ మాజీ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేయడం ఎంతో అభినందనీయమని ఆయన చెప్పారు. అన్ని కోణాల నుంచి రూపుదిద్దుకున్న మన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు, వ్యక్తులకు సుప్రీంకోర్టు తీర్పు గొడ్డలి పెట్టని మురళీకుమార్ అన్నారు. 18 సంవత్సరాలు నిండని ఆడపిల్లలకు వివాహాలు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ ఎంబీఎస్ ప్రమోదిని కుమారి చెప్పారు. తణుకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తణుకు మండల దువ్వ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. అలాగే మగపిల్లలు 21 సంవత్సరాలు దాటిన తర్వాతే వివాహం చేసుకోవాలని మన చట్టాలు చెబుతున్నట్లు వివరించారు. అనంతరం బాలబాలికలతో ఇదే అంశంపై ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ఇప్పుడు మనం ఏంటి కాస్ట్లీ ఫుడ్డే అవసరం లేదు. ఇప్పుడు మీ స్కూల్ పిల్లలకి స్కూల్లో భోజనాలు పెడుతున్నారు. రాగి జావ ఇస్తారు బెల్లం వేసి, తర్వాత మంచి కూరల పప్పుతోటి మంచి భోజనం పెడతారు. అది వేస్ట్ చేయకుండా అందరూ తినాలి. తల్లుల ముందు మనలో మార్పు వస్తే పిల్లల్లో మార్పు వస్తాయి. ఫోన్ అనేది తక్కువ వాడకం, తర్వాత మంచి అలవాట్లు. పిల్లల గురించి చూడండి, పిల్లలు స్కూల్కి పంపిస్తారు, సాయంత్రం వస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు కదా మనం పట్టించుకోవాలి. వాళ్ళు ఏం చదువుతున్నారో, ఫోనే చూస్తున్నారు, ఏం చదువుతున్నారు అనేది ఒక కంట కనిపెడుతూ ఉంటే వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దిన వారు అవుతాం. కాకుండా మనము తల్లి తిట్టేసేసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు వాళ్ళని కొట్టేసేసి అలా చేయకూడదు. ఆ విషయం ఏంటనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే ఆ పిల్లలు కూడా మనకు కొంచెం శ్రద్ధగా చెప్తారు. ఎవరన్నా మన వైపు చూస్తే వాళ్ళ వైపు చూడకండి. కొన్ని మాటలు వినపడతా ఉంటాయి, అలాంటివి కూడా ప్రమాదాలే మనకి. అలాగ మరీ మీకు ఎక్కువ అనేది ఉంటే మాకు తెలియచేయండి. అంగన్వాడీ టీచర్ ద్వారా తెలియజేస్తే మేము చూసుకుంటాం. వాళ్ళకి బాల్య వివాహాలు వచ్చేసరికి ఏం చేస్తున్నాము, మీరు పెళ్ళిళ్ళు కుదిరి చేసుకుంటున్నారు, టెంట్లు వేసేస్తున్నారు, వంటలు కూడా చేసేస్తున్నారు. అప్పుడు మాకు తెలుస్తుంది, మేము వచ్చేస్తున్నాం, ఆపేస్తున్నాం. అలా చేయకండి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్ళి అనేది చూడండి. ఈ సభలో న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, అంగన్వాడీ సూపర్వైజర్ పివి లక్ష్మి, ప్రధాన ఉపాధ్యాయులు బండి ఆంజనేయులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.